ఏమమ్మా పుత్ర ప్రేమ మాతృ ప్రేమ ఏమమ్మా ఇంత ప్రేమ మరి ఆనాడెక్కడ దాచావమ్మా? కసికందులని దయ్యంగా లేకుండా కన్న మరుక్షణంలోనే నన్ను గంగలో వదిలివేశావే. ఆనాడి పుత్ర ప్రేమ ఏ గంగలో కలిసింది తల్లి? ఏ గంగలో కలిసింది? ఆ పిమ్మట కనీసం కన్న కొడుకు ఏమయ్యాడో నా పరిశీలించక హాయిగా పిండాడి ఎవరెవరి అంశాల వల్లనో ఎవరెవరికో జన్మలనిచ్చావే. ఆనాడి పుత్ర ప్రేమ ఎక్కడ పడిపోయిందమ్మా? అమ్మా ఆ రోజు ఇంకా నాకు బాగా గుర్తుందమ్మా. ఎంత మరవ ఎత్తించినా మరొకని ఆ దుర్దృశ్యం ఒప్పిన కలల ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉందమ్మా. నిన్ను కులసభలో హస్త విద్యా పరీక్షా సమయాన ద్రోణాది పెద్దలందరూ కలిసి నీ కులమేది, నీ గోత్రమేది పుచ్చి నన్ను అడుగుతూ ఉంటే ఏమి తెలియక ఏడుస్తున్నాను. పట్టి కులీనుడవు కులీనుడవు సూతుడవు సూతుడవు అని అగ్నిపై సమ్మెట పెట్టలాంటి మాటలతో నా అభిమానాన్ని బ్రద్దన కొడుతుంటే అప్పుడు ఆ సమయాన అక్కడ ఏమన్నా నువ్వు కాడు కర్ణుడు సూతుడు కాడు, వీడు నా బిడ్డ, నా కన్న బిడ్డ అని చెప్పలేకపోయిన నాకు మాతృ ప్రేమ ఏ కష్టంలో కలిసింది తల్లి, ఏ కష్టంలో కలిసింది. ఓహో ఈనాడు కన్నుడొక రాజయ్యాడు. రానున్న కురుక్షేత్ర మహాసంగ్రామంలో నీ బిడ్డల పాలిటీ యముడవుతాడు. కాబట్టి ఇప్పుడు వచ్చి నాయనా కర్ణ నువ్వు నా బిడ్డవురా అని మొసలి కన్నీళ్లు కారుస్తున్నావే. ఇది మాతృ ప్రేమమ్మా. మాతృ ప్రేమ ఇలా కూడా ఉంటుందా అమ్మా? ఏమమ్మా యముడికి ధర్మరాజును పొందావు, పవనుడికి వాయుదేవుడికి భీముణ్ణి కన్నావు, ఇంద్రుడికి అర్జునుణ్ణి మోసావు. ఇవన్నీ ఇష్టమయ్యాయి. కానీ కర్మసాక్షి లోక సాక్షి అయిన భాస్కర లబ్ధుడు ఈ కర్ణుడు నా కొడుకు అని చెప్పుకునేందుకు నీకు మనసు రాకపోయిందా అమ్మా? మనసు రాకపోయిందా? అభిమానం అడ్డొచ్చిందా తల్లి? ఒకవేళ అంతగా ఇష్టం లేకపోతే అదేనమ్మా. ఈ లోకానికి అంతగా భయపడితే
కన్న మరుక్షణంలోనే నన్ను ఎక్కడో గంటలో పారవేయకుండా ఇంటికి తీసుకొని వచ్చి మీ పెద్దలకు చూయించి నన్ను మీ పెద్దలకు చూయించి వీడు వీడు ఎవడో దిక్కులేని బిడ్డ, దారిలో దొరికాడు, వీటిని అబద్ధం పెంచుకుంటారు అని మీ పెద్దలకు వచ్చింది అబద్ధం చెప్పి చాటుగా పాలిచ్చి పెంచి పెద్ద చేసుకుంటే ఈనాడు నా బ్రతుకిల నక్కలు పితర కలేబరమై ఉండేదా మాత. నక్కలు పీకిన కలేబరమై ఉండేదా. వద్దమ్మా, వద్దు వద్దు. నాలాంటి అదృష్టం ఈ ప్రపంచంలో ఏ కొడుకు కూడా వద్దమ్మా. అమ్మా, నువ్వు ఏడుస్తున్నా? ఊరుకో తల్లి, ఊరుకో. ఇప్పుడు ఏడ్చి మాత్రం ప్రయోజనం ఉంది కనుక జరగాల్సిందేదో జరిగిపోయింది. ఇప్పుడు ఏమనుకుని ప్రయోజనం చేతులు